మహాదేవుని యొక్క పరిశుద్ధ నామమున నా ప్రేమైనటువంటి క్రైస్తవ మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రపంచంలో క్రైస్తవ్యము దారి తప్పిపోయింది. ఎంతవరకు దారి తప్పిపోయిందంటే బైబిల్ నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయారు వాళ్ళు. అసలు బైబిల్లో దేవుని చిత్తం ఏముందో అది ఎరుగని వారు ప్రపంచంలో అధిక శాతం మంది తయారైపోయారు. ఇవన్నీ ఎలా జరిగిందంటే బైబిల్ చూసి వారు ప్రవర్తించడం లేదు, కానీ ఎవరినో చూసి వారు నేర్చుకుంటున్నారు. అటు ఈ రీతిగా చాలా పొరపాటు జరుగుతూ ఉంది. ఇది ఎలా సాధ్యం అంటే వాక్యం చెప్తుంది. అది రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట ఉందండి, అదే జరుగుతుంది. 3వ అధ్యాయం 10 నుంచి చూసినట్లయితే, ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు. ఇప్పుడు మేము చెప్పే మాటలు ఎవరు గ్రహించడం లేదు. నా ప్రేక్షకులు, నా సబ్స్క్రైబర్స్, మీరు తప్పనిసరిగా సీరియస్గా తీసుకొని నేను చెప్పే వీడియోలలో ఉన్న ప్రసంగాలు జాగ్రత్తగా మీరు కొద్ది నిమిషాలు స్పెండ్ చేసి చూడండి, అర్థం చేసుకోండి. అంటే ఎక్కడున్న వ్రాయబడిన వారి జాబితాలోకి మీరు వెళ్ళకండి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడు ఎవడును లేడు, దేవుని వెదకువాడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. అది అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైపోయారు, త్రోవ తప్పిపోయారు. నేటి క్రైస్తవం త్రోవ తప్పిపోయింది. వాక్యంలో రాయబడినవే నెరవేరుతున్నాయండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 29-30 వచనాలు పౌలు పలికిన మాటలు అక్షరాల నెరవేరుతూ ఉందండి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. క్రూరమైన తోడేళ్ళు ఎవరు? ఎక్కడి నుంచి చూద్దామండి. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. మీలోనే, క్రైస్తవ్యములోనే, సంఘములోనే అనేకులు తయారై వంకర మాటలు పలికి దేవుని సత్యవాక్యం నుంచి పక్క తీసుకుపోతున్నారు. మానవ కల్పిత సిద్ధాంతాలు నేర్పుతున్నారు. వారు క్రూరమైన తోడేళ్ళు. దీని వల్ల వాక్యం అనేది ప్రభువు బోధలో, క్రీస్తు బోధలో, అనగా అపోస్తుల బోధలోనే ఉండాలి. అందరూ దాన్నే అందరూ పాటించాలి, అర్థం చేసుకోవాలి. లేనట్లయితే ఏమాత్రం మానవ కల్పిత పద్ధతి ఉన్నా ఖచ్చితంగా వారు నరకానికి పోతారు. దేవుని వాక్యములో ఒక పొల్లు కానీ సున్న కానీ మార్చడానికి, తీసివేయడానికి ఎవరికి అధికారం లేదు. కలపడానికి కానీ తీసివేయడానికి ఎవరికి అధికారం లేదు. ఖచ్చితంగా క్రొత్త నిబంధన ప్రకారంగా క్రైస్తవులు నడవాల్సిందే. ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 15వ అధ్యాయంలో పలికి ఒక మాట గుర్తు తెచ్చుకోవాలి. ఇటువంటి వారిని ప్రభు ఏమన్నాడంటే, వేషధారులారా అని చెప్తున్నాడు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. దేవుని స్తుతించే విషయంలో ప్రతి డినామినేషన్ సంఘము, రకరకాల శాఖలు ఉన్నాయి కదా, దేవుని పెదవులతో ఘనపరిచే విషయంలో ఏం తేడా ఉండదు. చాలా బాగానే స్తుతిస్తున్నారు, ఘనపరుస్తున్నారు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుడు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. హృదయం దూరంగా ఉంది. ఎందుకంట? మనుషులు కల్పించిన పద్ధతులను, దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని ప్రభువు అన్నాడు. వారు స్తుతి విషయంలో బాగానే స్తుతిస్తున్నారు, కానీ వారి హృదయము దేవుని వాక్యములు పెట్టలేదు. అందుగురించే ఏమంటున్నాడు? మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములను బోధిస్తున్నారంట. వారు కల్పించినవే దేవుని బోధలు అంటున్నారు. వారికి నచ్చిన సిద్ధాంతాలు కల్పించి సంఘంలో ప్రవేశపెట్టి ఇవే దేవుని బోధలు, ఇవే ప్రభు బోధలు, ఇదే అపోస్తుల బోధ అని మభ్యపెడుతున్నారు. వారు మభ్యపోయి ఉన్నారు, మభ్యపెడుతున్నారు. అందుకే వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారు. అంటే వారి ఆరాధన వ్యర్థం అవుతూ ఉంది, దేవునికి చెందడం లేదని గుర్తించాలి. వీరు సరైన మార్గంలో ఉన్నామని భావిస్తున్నారు. అందుకే అటువంటి వారి గురించి సొలొమోను పలుకుతున్నాడు. మహాజ్ఞాని సొలొమోను సామెతలు 14:12 ఏం చెప్తున్నాడంటే, సొలొమోను ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు. అంటే మేము కరెక్ట్గా ఉన్నామనుకుంటారంట వాళ్ళు. ఒక్కరిని ఎదుట
సరి అయినదిగా కనబడి మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయను. వారు సరైన మార్గమని భావించి పాటిస్తున్నటువంటి వారి సిద్ధాంతం అవచ్చు, వారి విధానం అవచ్చు, చివరకు మరణించిన తర్వాత నరకంలో పడిపోవడానికి ఉపయోగపడుతుంది. అంటే పరలోకం వెళ్ళలేరు, మరణమునకు త్రోవ తీయనని చెప్తున్నాడు. కాబట్టి అందు నిమిత్తమే నేను ఈ ఛానల్ని ప్రారంభించాను, సత్య మార్గములోకి అనేకులు నడిపించాలని, కొద్ది మందైనా కానీ సత్యములకు రావాలనే ఉద్దేశంతో, ఆ తపనతో, ఆ బాధతో నేను ఈ యొక్క ఛానల్ని ప్రారంభించాను. మీరు దయచేసి నన్ను సపోర్ట్ చేయండి, వీడియోలు బాగా చూడండి, చూసి అభిప్రాయాలు తెలియజేయండి. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 13-14 వచనాల్లో ప్రభువు పలికిన ఇంకో మాట చూద్దామండి. అటువంటి వారి గురించి ఏం చెప్తున్నాడంటే, పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. ఈ దారి తప్పినటువంటి వారు, వాక్యమును కలిపిన వారు, అంటే కల్పిత బోధ చెప్పేవారు, వీరి గురించి మాట్లాడుతున్నారు. వంకర మాటలు పలికేవారు వీరి గురించి చెప్తున్నారు. ఏమన్నాడంటే, వీరు తండ్రి నాటిన మొక్కలు కావు, అంటే సత్యమైన వాక్యముతో నాటబడిన వారు కారు, అంటే అబద్ధ బోధతో నాటబడిన వారు కనుకనే వారు తండ్రి నాటిన మొక్కలు కారు. పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును, వారి జోలికి పోకుడి అని చెప్తాడు యేసు ప్రభు. వారు గ్రుడ్డివారు ఏంటి, గ్రుడ్డివారు త్రోవ చూపువారు, గ్రుడ్డివానికి త్రోవ చూపినలా ఇద్దరు గుంటలో పడుతురు, ఇద్దరు పడిపోతారు గుంటలో. బోధించేవాడు పోతాడు, బోధింపబడేవాడు పోతాడు. ఇందులో నీ భక్తి, నీ భయము, నీ స్థుతులు అనేది సమస్య కాదు. వాక్య ప్రకారంగా ఉన్నారా లేదా మిగతా బోధల్లో, స్తుతించే విషయంలో ప్రాబ్లం లేదు. బాగానే దేవుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. కానీ మా సిద్ధాంతం మాది, మీ సిద్ధాంతం మీది అని చెప్తున్నారు. ప్రపంచ క్రైస్తవులందరికీ ఒకే సిద్ధాంతం పెట్టాడు యేసు ప్రభు. దేవుడు రకరకాల సిద్ధాంతాలు పెట్టలేదు ఆయన. ఈ విషయాలు లోకంలో అనేకులు గ్రహించలేకపోతున్నారు. ఈ విధంగా ప్రపంచ క్రైస్తవము అధిక శాతం మంది, ప్రపంచ క్రైస్తవంలో అధిక శాతం మంది సత్యవాక్యానికి, బైబిల్కు చాలా దూరంగా పారిపోరు కనుకనే, కాబట్టి కొంతమంది అయినా కానీ సత్యాన్ని గ్రహించి బైబిల్ నొద్దకు వస్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది, ఈ యొక్క ఛానల్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి దయచేసి నా వీడియోలు మాత్రం చూడండి, ఓపికగా చూడండి. అది మన ఆత్మీయ జీవితాలకు, నిత్య జీవానికి ఉపయోగపడతాయని సంగతి నేను మీకు తెలియజేస్తున్నాను. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటన్నట్లయితే, నేను క్రొత్తగా పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు రావాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత లైక్ చేయండి. మీ లైక్లు నాకెంతో ప్రోత్సాహిస్తాయి, లైక్ చేయండి. 4వదిగా మీ అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్ పట్టించి నేను పెట్టబోయే వీడియోలు ఉంటాయండి. ఒకరోజు వెనుక ముందుగా మీ కామెంట్ పట్టించి ఖచ్చితంగా వీడియోలో మాట్లాడతాను. ఆ రీతిగా నన్ను ఎంకరేజ్ చేయండి. తర్వాత ప్రాముఖ్యం ఇంకో విషయం ఏంటంటే, దారి తప్పిన క్రైస్తవం గాడిలో పడాలని ప్రార్థనలో పెట్టండి. నా కొరకు ప్రార్థన చేయండి, ఈ ఛానల్ కొరకు ప్రార్థన చేయండి. మనం కలిసి ఈ యొక్క పరిచర్యలో దారి తప్పిన క్రైస్తవ్యాన్ని